కాకుండా కేసు ఇంగ్లాండ్ కోర్టులో తేల్చుకోవాలట. అట్లాంటిది ఆ రోజున మనం కుదుర్చుకున్న ఒప్పందం. ఓ రకంగా చెప్పాలంటే దేశద్రోహం అది. మన దేశంలో మన రాష్ట్రంలో జరిగేదాన్ని తీసుకెళ్లి బ్రిటన్ కోర్టు ఎవడు జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఎక్కడ చట్టాల ప్రకారం చల్లదని చెప్పడం ఏంటి? మనం అట్లాంటి ఒప్పందం చేసుకోవడం ఏంటి? అట్లాంటి చొక్కా పట్టుకుని వెనక్కి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. మీరెవర్రా, మీరు ఫ్రీగా ల్యాండ్ తీసుకోవడం ఏంది, వాడి ఇష్టం వచ్చిన రేటుకి ఆడమ్ముకోవడం ఏంది, అదే ఉంటాడు ఇండస్ట్రీలు తెస్తాడు. ఇప్పుడు కూడా ఎవడొద్దన్నాడు నీకు? తీసుకురా. ఇప్పుడు బ్రోకర్కే కదా, బ్రోకర్కి కావాలంటే బ్రోకరేజ్ పేమెంట్ చేద్దాం. ఇవాళ వచ్చినటువంటి ఇండస్ట్రీస్, ఇప్పుడు బాబు గారు వచ్చినప్పుడే వచ్చిన ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అది సింగపూర్ వాళ్ళు చెప్తే వచ్చినాయి. మన దేశంలో మనం చేసి బాబు గారు ఆ క్వాంటమ్ వ్యాలీ అన్నారు, డైరెక్ట్ గానే వస్తున్నారు కదా ఇక్కడికి. లోకేష్ భట్ రాలేదా, బాబు గారు భట్ రాలేదా? మధ్యలో ఆ సింగపూర్ని ఇన్వాల్వ్ చేయకపోవడమే మంచిది. వాడు బాబులో కావాలంటే తెచ్చుకోవా ఇండస్ట్రీస్ అని చెప్పు. వాడి చేతికి భూమి ఇడిపోయింది, మన భూమి ఇడిపోయింది. ఇప్పుడు సెజ్ ఉంది, శ్రీ సిటీ మనోళ్లే కదా నడుపుతుంది. TV9 మాజీ సీనియర్ రాజు గారు, రవిసానారెడ్డి కదా నడిపేది. లేకపోతే మనకి కాకినాడ సెజ్ కానీ ఇవన్నీ ఎవరు నడుపుతుంది? మనోళ్లే కదా. వాడెవడో సింగపూర్ నడిపేది ఏంది? మన దేశంలో ఉన్నదాన్ని దీంట్లో తేడా వస్తే బ్రిటన్ కోర్టులో వేసుకునేది ఏంది? అట్లాంటి వాడితో ఆడిని ఏదో మంచోడి కింద చూపెట్టద్దు మనం. అవును. కానీ పారిశ్రామికవేత్తల్లో జగన్ రాడు అని నమ్మకం కలిగించడానికి ఏం చేయబోతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు? అనుకోవట్లేదు. ఇప్పుడు కియా వాడు ఎవడన్నా జగన్ రావద్దని కోరుకుంటాడా, లేకపోతే గనక అంబానీ రావద్దని కోరుకుంటాడా, అదాని రావద్దని కోరుకుంటాడా? వాళ్ళకి ఎవడుంటే ఏంది, వాళ్ళ పని జరిగితే చాలు. ఇప్పుడు ఆ లెక్కనైతే